గుంటూరు నగరంలోని పురాతనమైన మరియు ప్రసిద్ధ శివాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఒకటి. కార్తీక మాసం, మహాశివరాత్రి, శివ కళ్యాణం వంటివి వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ప్రశాంతత మరియు శివానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ అతి పురాతనమైన దివ్యక్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో నెలకొన్న శైవాలయం. ఈ ఆలయానికి జంపనోరి గుడి అనే మరో పేరు వాడుకలో ఉంది. ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన సాలగ్రామం వారణాసి నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అప్పటి నుండి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంగా ఆలయ ఉత్సవ కార్యక్రమాల్లో వ్యవహరిస్తారు. పూర్వకాలంలో విగ్రహాలు తీసుకురావడానికి అందరూ తొందరగా సుముఖత చూపేవారు కాదు. ఆలయంలో ప్రతిష్ఠించిన సాలగ్రామాన్ని వారణాసి నుండి జంపని వారసులలో ఒకరైన వంకాయలపాటి వెంకయ్య కాలినడకన వ్యయ ప్రయాసల కోర్చి నేరుగా తీసుకువచ్చారు. 1917వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఆలయంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయానికి అభిముఖంగా అదే రోజు ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించబడింది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి విగ్రహంతో పాటు ఆలయంలో శ్రీమాత అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం, విఘ్నేశ్వరుడు, నంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ రాజగోపురం నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణంతో పాటు 22 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో మొదట రాతి దిమ్మె కట్టబడి నిర్మించబడింది. అటు పిమ్మట 5 అంతస్తులతో 85 అడుగుల ఎత్తు కలిగిన రాజగోపురం నిర్మాణం 1937 సంవత్సరంలో మొదలుపెట్టి 1939 సంవత్సరం నాటికి పూర్తి చేయబడింది. గుంటూరు జిల్లాలో మంగళగిరి ఆలయ రాజగోపురం తర్వాత ఈ ఆలయ రాజగోపురం రెండవదిగా చెప్పవచ్చు. ఆలయం ముఖద్వారానికి రాజగోపురానికి ఎదురుగా బయట సుమారు 50 అడుగుల ఎత్తుతో స్థాపించిన కీర్తిధ్వజం ఏకశిలతో తయారు చేయబడింది. ఈ కీర్తిధ్వజాన్ని జీవధ్వజం, శక్తిధ్వజం అను పేర్లతో కూడా పిలుస్తారు. మహాకుంభాభిషేకం ఆలయం నిర్మాణం జరిగి 100 ఏళ్లు పూర్తయినందున 2016 మార్చి 26న ఉదయం భక్తులు 108 కలశాలను ఆలయం శిఖరం వద్దకు చేర్చి వేద పండితులకు, పూజారులకు అందించగా మంత్రోచ్చరణలతో మహాకుంభాభిషేకం కార్యక్రమం చేశారు. వీరభద్రుడు శివుని ప్రథమ గణాలకు అధిపతి. అలాంటి వీరభద్రుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా కొలువై ఉన్నాడు. ఇతర జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి వారి నమ్మకాలను బట్టి వీరభద్రుడుకు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఇది గుంటూరు నుండి నరసరావుపేట వైపు పోవు రోడ్డు రవాణా సంస్థ బస్సులలో 30 కిలోమీటర్లు ప్రయాణించి మెరికపూడి గ్రామం దాటిన తర్వాత పొరుగుపాడు కాలువకట్ట స్టేజి వద్ద ఆగి సమీప పట్టణమైన నరసరావుపేట నుండి వచ్చు ఆటోలలో రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ఈ గ్రామానికి చేరుకోవచ్చు.